హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు చక్కటి వడియాల రెసిపీ సింపుల్గా చేసి చూపించబోతున్నాను. ఈ వడియాల కోసం ఎలాంటి పిండి ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. స్టవ్ వాడకుండా ఇన్స్టెంట్గా ఈ వడియాలని అయితే చేసి చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకోండి. ఇందులోకి 1 కప్పు మెజర్మెంట్తో కొలుచుకొని 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి. ఈ సగ్గుబియ్యం వచ్చేసి మరీ సన్నవి కాకుండా కొంచెం లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకొని ఒక 2 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్ళనైతే వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. ఈ సగ్గుబియ్యం మునిగి నీళ్ళు ఇలా కొంచెం పైకి వచ్చేంత వరకు నీళ్ళని వేసుకోండి. సగ్గుబియ్యం నీళ్ళని ఎక్కువగా పీల్చుకుంటాయి కదా, కరెక్ట్గా సరిపోతుంది నానడానికి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మరొక గిన్నె తీసుకోండి. ఇందులోకి సగ్గుబియ్యం తీసుకున్న కప్పు కొలతతోనే ఒక 2 కప్పుల వరకు కొద్దిగా లావుగా ఉండే అటుకుల్ని తీసుకోండి. ఇలా 2 కప్పులు అటుకులు వేసిన తర్వాత ఈ అటుకుల్ని కూడా శుభ్రంగా ఒక 2 సార్లు అయితే కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత అటుకులు అనేవి నలకలవి పోయి ఇలా తెల్లగా వస్తాయి. ఇలా కడిగిన తర్వాత ఈ అటుకులు మునిగేంత వరకు నీళ్ళని వేసుకోండి. సగ్గుబియ్యం పైకి వచ్చే వరకు వాటర్ వేసాం కదా, ఇందులో అలా అవసరం లేదు. ఈ అటుకులు మునిగేంత వరకు నీళ్లు ఉంచేస్తే సరిపోతుంది. అటుకులు వచ్చేసి మనకి చాలా తొందరగా నానతాయండి. ఇలా రెండిట్లో నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 3 అవర్స్ అయితే నానబెట్టేసుకోండి. మనకి అటుకులు తొందరగా నానతాయి. సగ్గుబియ్యం నానడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 3 అవర్స్ అయితే చక్కగా నానిపోతాయి. చూడండి, ఇందులో నీళ్ళన్నీ కూడా పీల్చేసుకొని మెత్తగా అయిపోయాయి. సగ్గుబియ్యం పైకి వరకు నీళ్ళు వేసాం కదా, మొత్తం పీల్చేసుకొని 3 అవర్స్ తర్వాత చూడండి ఇలా మెత్తగా అయిపోయాయి. ఇలా నానబెట్టుకున్న అటుకులను సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని నానిన అటుకుల్ని ఇలా సగం వరకు వేసుకోండి. ఆ తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా మొత్తం ఒకేసారి కాకుండా ఇలా సగం వరకు వేసుకోండి. అటుకులు సగ్గుబియ్యం కలిపి సగం సగం వేసుకొని మిగిలిన సగం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ అంత వాటర్ని ఇందులో వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని మరీ ఒకేసారి ఎక్కువగా వేయొద్దండి, కొద్ది కొద్దిగా వేసుకొని ఈ పిండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పిండి అనేది పలచగా ఉండకూడదు. మనకి పునుగుల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే విధంగా ఈ అటుకులు సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మిగిలిన సగ్గుబియ్యం అటుకులను కూడా రెండవసారి మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండినంతా కూడా కలపడానికి వీలుగా ఇలా ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి. పిండి అంతా కూడా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ అయితే సాల్ట్ కరెక్ట్గా సరిపడిందండి. 1 స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత ఇందులోకి కొంచెం కారంగా ఉండడానికి ఒక 4-5 పచ్చిమిర్చీలను తీసుకొని ఇలా మిక్సీ జార్లో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసిన ఈ మిర్చి పేస్ట్ని ఇందులో వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా చేతితో కలిపేసుకోండి. చేతితో కలిపితేనే ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసిపోతాయి. చూడండి, ఇందులో సాల్ట్ ఒకటే వేసాము. ఇందులో ఎలాంటి వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. వంట సోడా వేయకుండానే ఈ వడియాలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి. చూడండి, వడియాల పిండి వచ్చేసి మనం పునుగుల పిండి చేస్తూ ఉంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే వడియాలు అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఫ్యాన్ కింద వేసేసి ఈ వడియాలు అయితే వేసేసుకుందాము. నేను ఇక్కడ ముద్ద వడియాలు వేసి చూపిస్తున్నానండి. పిండిని చేతిలోకి ఇలా కొద్దిగా తీసుకొని మనకి కావాల్సిన షేప్లో సైజులో వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న వడియాలు వేస్తున్నాను. మీరు కావాలంటే మరి కొంచెం సైజు పెద్దగా కూడా వేసేసుకోవచ్చు, లేదంటే సర్కిల్ లాగా కూడా వేసేసుకోవచ్చు అండి. కవర్లో వేసి ఈ వడియాలు అయితే ఒక రోజంతా ఫ్యాన్ కింద పెట్టేసుకొని నెక్స్ట్ డే మొత్తం కూడా కవర్ నుంచి తీసేసి ఎండలో ఒక రోజు ఆరబెట్టుకున్నారంటే పిండి అనేది పచ్చిగా లేకుండా చక్కగా ఎండిపోతుంది. చాలా బాగా వస్తాయండి. మనం ఇందులో వంట సోడా వేయలేదు, అలాగే వేడి నీళ్ళు కూడా వేయలేదు. నార్మల్ వాటర్తోనే పిండి కలిపేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా. 2 రోజులు ఎండిన తర్వాత చూడండి వడియాలు అయితే ఇలా వచ్చాయి. మనకి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. 2 రోజులు అయితే చక్కగా ఆరిపోతాయి. ఫస్ట్ డే మనం హ్యాపీగా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ డే ఒక్కరోజు ఎండలో పెట్టేసుకుంటే ఇలా చక్కగా ఎండిపోయి వస్తాయండి. చాలా బాగా ఆరిపోతాయి వడియాలు వచ్చేసి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా కొద్దిగా వడియాలు వేసేసుకొని ఒక్కసారి గరిటెతో ఇలా అన్నారంటే మొత్తం కూడా చూడండి చాలా బాగా పొంగుతూ పైకి వచ్చేసాయి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటేనే ఇవి బాగా పువ్వులాగా పొంగుతూ వస్తాయండి. చూసారా
ఎంత తెల్లగా ఉన్నాయో పువ్వుల్లాగా వచ్చేసాయి. ఈ వడియాలకు వచ్చేసి ఎలాంటి వంట సోడా వాడలేదు, అయినా కూడా చూడండి ఎలా చక్కగా పొంగుతూ వస్తున్నాయో పువ్వుల్లాగా. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ వడియాల రెసిపీని. స్టవ్తో అవసరం ఉండదు, వేడి నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సగ్గుబియ్యం అటుకులతోనే సింపుల్గా పువ్వుల్లాగా ఉండే ఈ ముద్ద వడియాలని అయితే వేసేసుకోవచ్చు. చూడండి చాలా కలర్ఫుల్గా వైట్గా కనిపిస్తున్నాయి కదా పువ్వుల్లాగా. ఈ వడియాలు చూడండి ఫ్రై చేసినప్పుడు సైజుకును ఫ్రై చేయకముందు ఉన్నప్పుడు సైజు వచ్చేసి తేడా తెలుస్తుంది కదా. ఇందులో వంట సోడా వేయకపోయినా కూడా చక్కగా పొంగుతూ వచ్చాయండి. చూడండి ఫ్రై చేసిన తర్వాత నార్మల్గా ఉన్న వాటికంటే కూడా డబుల్గా వచ్చేసాయి. చాలా సింపుల్గా సగ్గుబియ్యం అటుకులతో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్టవ్ వాడాల్సిన అవసరం లేదు, వేడి నీళ్ళు కూడా అవసరం లేదు. నార్మల్ వాటర్తోనే ఈ వడియాలను అయితే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం అటుకుల వడియాల రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.